ఏది అయినా ఆచి చికెన్ మసాలా. జీవన్ రెడ్డి రాజీనామాతో ఢీలా పడిన అధికార కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ పెద్దల తీరుపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో కొత్త వాళ్లకు ప్రాధాన్యత పెరగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. సీనియర్లను విస్మరిస్తే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన ప్రేమ్ సాగర్ రావు కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఆయన కూడా జీవన్ రెడ్డి బాటలోనే పార్టీకి రాజీనామా చేస్తారా అన్న చర్చ అయితే నడుస్తోంది. జీవన్ రెడ్డి రాజీనామాతో ఢీలా పడిన అధికార కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ పెద్దల తీరుపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో కొత్త వాళ్లకు ప్రాధాన్యత పెరగడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి న్యాయం జరగడం లేదని మండిపడ్డారు. సీనియర్లను విస్మరిస్తే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు. మంత్రి పదవి ఆశించి భంగపడిన ప్రేమ్ సాగర్ రావు కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆయన కూడా జీవన్ రెడ్డి బాటలోనే పార్టీకి రాజీనామా చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహనా. కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు కొంత అసంతృప్త స్వరాలు బయటకు వస్తున్నాయని చెప్పవచ్చు. సో తాజాగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సో అదే అంశం పక్కన పెడితే తాజాగా మరొకరు సీనియర్ మోస్ట్ అని చెప్పవచ్చు, ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు కూడా కొంత పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. సో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్ర చర్చనీయాంశమైంది, కొంత గందరగోళం సృష్టించే ఆ పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తంగా కూడా ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా అవకాశం దొరుకుతుందని చెప్పేసి మొదటి నుంచి కూడా కొంత భావిస్తూ వచ్చాడు. సో మంత్రివర్గంలో తనకు చోటు ఖచ్చితంగా ఉంటుంది అనుకుని భావించాడు. కానీ ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అవుతుంది. సో 2 విస్తరణ జరిగినప్పటికీ అవకాశం లేదు. దీంతో అప్పటి నుంచి కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడంతో కొంత అసంతృప్తి గురవుతూ వస్తున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో గతంలోనే రెండవసారి మంత్రివర్గ విస్తరణ జరిగిన క్రమంలో అతను తీవ్ర అసంతృప్తికి గురై పార్టీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో మీనాక్షి నటరాజన్తో పాటు కొంత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఇతర సీనియర్ నాయకులు కూడా అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో అప్పటి నుంచి కూడా కొంత సైలెంట్ గా ఉంటూ వస్తున్నాడు. సో తాజాగా మరొకసారి ఇప్పుడు పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేసేలా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇటీవల పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలన్నీ కూడా అది పార్టీకి మంచిది కాదు. సో వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలనుకుంటే మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత దక్కాలి. కొత్త వారికి నిన్న పార్టీలో వచ్చిన వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, పదవులు వాళ్ళకే దక్కుతున్నాయి. సో పార్టీ జెండా మోసి పార్టీని అధికారులను తెచ్చుకొచ్చిన కార్యకర్తలు కావచ్చు, నేతలకు కావచ్చు, సీనియర్లకు కావచ్చు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. సో ఇలాగా చేస్తే కనుక ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు కనబడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సంబంధించిన నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎందుకంటే రీసెంట్ గానే తాజాగా జీవన్ రెడ్డి సీనియర్ గా ఉంటూ పార్టీకి రాజీనామా చేశాడు. సో ఇప్పుడు తాజా కూడా ప్రేమ్ సాగర్ రావు అదే పాటలో ఏదైనా ఆలోచన చేస్తున్నారా, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? ఎందుకంటే ఆదిలాబాద్ సంబంధించి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి వివేక్ ఉన్నారు. సో అతను కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత బీఆర్ఎస్ కు అన్ని పార్టీలు చివరాఖరికి మన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు. సో అదే సందర్భంలో అతని తనయుడు కూడా ఎంపీ అయ్యారు. సో అతనికి పార్టీలో మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పార్టీ మొదటి నుంచి ఉన్న వారి కన్నా తిరిగి పార్టీలో వచ్చిన వారికి అత్యధిక ప్రాధాన్యత ఉంది, కొత్త వారికి ప్రాధాన్యత వస్తుంది. సో దీనివల్ల పార్టీ కోసం పనిచేసిన వారి పరిస్థితి ఏం కావాలని చెప్పేసి కూడా అధిష్టానాన్ని పార్టీ పెద్దలను ప్రశ్నించిన పరిస్థితి కనబడుతోంది. సో మంత్రి పదవి విషయంలో కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నాడు. మంత్రి పదవిని ఆశిస్తున్న తనకు కేవలం ఒక సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పదవి ఇచ్చి దాంతో సరిపెట్టుకోవాల్సిందే, మంత్రి పదవి అడగవద్దన్నట్టుగా కూడా అధిష్టానం పార్టీ పెద్దలు ఇప్పటికే ఒక డిసైడ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించి
మొత్తంగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే వరుస పెట్టి ఒక్కొక్కరు తర్వాత ఒకరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలే ఎందుకంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, మరొక 2.5 సంవత్సరాలు అధికారంలో ఉండబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు ఎన్నికలకు సంబంధించి నెక్స్ట్ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, పలు చోట్ల ఏదైతే హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలు ఏలాంటి పరిస్థితికి దారితీస్తాయి. సో కేవలం ఈ ప్రేమ్ సాగర్ రావు కాదు, ఇంకా మరికొంతమంది కూడా అలాంటి అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల కాలంలో ఎందుకంటే రాజ్యసభ సీటు విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, అధికారులకు వచ్చిన ఇంకా పదవుల పంపిణీ సరిగా జరగడం లేదు. ఒకవేళ 1-2 పదవులు ఇచ్చినా అది కూడా కొత్త వారికి ఇస్తున్నారు అనేది కూడా కొంత ప్రేమ్ సాగర్ రావు లోని మనసులోని మాట చెప్పాడు. సో ఈ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు ఆలోచన ఏమై ఉంటుంది, సో ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సంబంధించిన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి ఏం చేయబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.